ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ సందర్భంగా రేట్ కట్స్ ఉంటాయా ఉండవా అని చర్చ జరుగుతోంది. తాజాగా డాలర్ పెరుగుదల, రూపాయి తగ్గుదల, అదేవిధంగా టారిఫ్లతో ట్రంప్ హెచ్చరికల నడుమ ఇప్పటికీ జీడీపీ నెమ్మదించడాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి పాలసీ మీటింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ సందర్భంగా రేట్ కట్స్ ఉంటాయా ఉండవా అనే చర్చ జరుగుతోంది. తాజాగా డాలర్ పెరుగుదల, రూపాయి తగ్గుదల, అదేవిధంగా టారిఫ్లతో ట్రంప్ హెచ్చరికల నడుమ ఇప్పటికీ జీడీపీ నెమ్మదించడాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి పాలసీ మీటింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, స్పందన ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే నెక్స్ట్ మనం వడ్డీ రేట్ల అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే మెయిన్ గా ఆర్బీఐ మానిటరీ పాలసీ అని నడుస్తుంది. యాక్చువల్ గా ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది ఏంటంటే మన గవర్నర్ కొత్తగా నియమితమైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతనైతే 6 సభ్యుల మధ్య ఎంపీసీ మీటింగ్ అయితే నడుస్తుంది. వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకునేది. యాక్చువల్ గా ప్రజెంట్ చూసుకుంటే స్పందన ఓవరాల్ గా డాలర్ రేటు డాలర్ తో కంపేర్ చేస్తే రూపాయి అయితే బాగా పతనం అయిపోయింది. అండ్ ఇదే కాకుండా ఏంటంటే ట్రంప్ యొక్క టారిఫ్లతో ఇండియా అయితే సతమతం అవుతుంది. ఇండియా ఒకటే కాదు, మొత్తం ప్రపంచ గ్లోబల్ మార్కెట్స్ అన్ని సతమతం అవుతున్నాయి. ఈ దాంట్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక వరంగా చెప్పాలి. యాక్చువల్ గా మెయిన్ చర్చ ఏంటంటే రేట్ కట్స్. అంటే రేట్ కట్స్ ని తగ్గిస్తే ఏమవుతుందంటే మనకు ప్రజెంట్ పడే వడ్డీ రేట్లు అంటే హోమ్ లోన్ల పైన కానీ, పర్సనల్ లోన్ల పైన ఉన్నా కానీ వడ్డీ రేట్లు అనేవి బాగా తగ్గుతాయి. కాకపోతే పరిశ్రమల నుంచి కానీ, వివిధ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐకి అయితే ఒత్తిడి బాగా పెరిగింది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇన్ఫ్లేషన్ అయితే చాలా పెరుగుతుంది. దాన్ని రీచ్ కావడానికి ఎకనామిక్ సర్వే కూడా వాళ్ళ సర్వేలో చెప్పింది 6 to 7 మధ్యలో రాకముందే మనం కట్టడి చేయాలని. అంటే ఈ విధంగా దాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ పాలసీ మీటింగ్ అయితే నడుస్తుంది. మొన్న బుధవారం రోజు అయితే ఆర్బీఐ పాలసీ మీటింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా రేపు 10 నుంచి 11 మధ్య కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అనౌన్స్మెంట్ చేస్తారు. వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా ఇస్తారు. మొత్తం ద్రవ్యపరమైన ఉద్దీపనాలు, వాణిజ్య యుద్ధాల పరంగా అనిశ్చితుల మధ్య ఆర్బీఐ పాలసీ రిస్క్లను అయితే సమతుల్యం చేయాలనుకుంటుంది. ఈ ట్యాక్స్లు ప్లస్ వడ్డీ రేట్లు తగ్గించే విధానంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అయితే చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ప్రజెంట్ బడ్జెట్ అయితే చాలా కష్టమైన బడ్జెట్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 lakhs ట్యాక్స్ అయితే అదొకటి 12 lakhs స్లాబ్ బిలో ఉన్న వాళ్ళకైతే ట్యాక్స్ లేదని చెప్పింది. దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే ఆర్బీఐ మానిటరీ పాలసీలు అనేటివి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆర్బీఐ యొక్క 4% లక్ష్యానికి దగ్గరగా ఉండవచ్చని, అయితే రేట్ల కోత కూడా రూపాయికి మరింత దెబ్బతీయడంతో పాటు దిగుమతి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని చెప్పారు. అయితే ఈ సంజయ్ మల్హోత్రా అనేది రీసెంట్ గానే ఆయన ఈ ఆర్బీఐకి గవర్నర్ గా సెలెక్ట్ అయ్యాడు. 40 days కూడా కాలేదు. అయితే ఫస్ట్ మీటింగ్ ఆయనకు అది బడ్జెట్ తర్వాత. కాబట్టి ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఆయన దీంట్లో కొనసాగే వీలు లేదు కూడా, అంటే ఉన్న ప్రజెక్ట్స్ తోని ఆయన కంటిన్యూ చేయలేడు అనే మాట కూడా అంటున్నారు. ఏదేమైనా రేపు ప్రకటించబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానాలు ఏవైతున్నాయో రేట్ కట్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. చూడాలి సంజయ్ మల్హోత్రా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఓవరాల్ గా మిడిల్ క్లాస్ కి ఏమైనా సేమ్ ట్యాక్స్ లాగానే నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ లో లాభం వచ్చినట్టునే సేమ్ సంజయ్ మల్హోత్రా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో లేదో అయితే చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవి.